చందనా దీప్తి ఐపీఎస్. ఈమె తెలంగాణలో ఎన్నో సంచలన కేసులు ఛేదించి మంచి పేరు సంపాదించుకున్నారు. జిల్లా పోలీసులకు బాస్ అయినప్పటికీ గల్లీలో సైకిల్ వేసుకుని తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. తాను ఒక అధికారాన్ని అహంకారం కనిపించనీయకుండా ప్రజావాణి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి వారం తనను కలుసుకోవడానికి వచ్చే వారిని ప్రేమగా పలకరించి వారి కష్టాలను ఒక కుటుంబ సభ్యురాలుగా వింటారు. వినటమే కాదు, సమస్యల పరిష్కారంలో అంతే శ్రద్ధ చూపిస్తారు. చిల్లరగా తిరగకుండా ఉండాలని యువతలో స్ఫూర్తి నింపుతూనే వీలైతే ఉపాధి మార్గం కూడా చూపిస్తున్నారు చందనా దీప్తి. 2012 బ్యాచ్ కు చెందిన చందనా దీప్తి ట్రైనీ ఐపీఎస్ గా నల్గొండ జిల్లాలో విధులు నిర్వహించారు. అక్కడి రాజకీయ, ఆర్థిక, సామాజిక నేరాలపై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. నల్గొండ జిల్లా నూతన ఎస్పీగా బదిలీపై వచ్చిన చందనా దీప్తి 3 నెలల పాటు చిట్యాల పోలీస్ స్టేషన్ లో కొంతకాలం ఐపీఎస్ ట్రైనీ విధుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓ ముఠా సమాచార కమిషనర్ ఫేక్ ఐడి కార్డులు సృష్టించి కార్ల నెంబర్ ప్లేట్లపై సమాచార కమిషనర్ గా పేర్లతో రాసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల వద్ద ఉచితంగా వెళ్తున్న వాహనాలను అప్పట్లామా పట్టివేశారు. అనంతరం ఫేక్ ఐడి కార్డులు సృష్టించిన ముఠా సభ్యులను పట్టుకుని కేసులు నమోదు చేశారు. మహిళలపై దాడులు తగ్గాలంటే ప్రభుత్వం పోలీసు యంత్రాంగంపై తీసుకున్న చర్యలతో పాటు పురుషుల్లోనూ పరివర్తన రావాలని దీప్తి భావన. అందుకు తగ్గట్టుగానే ఐపీఎస్ అధికారినిగా తన పరిధిలోని మహిళలకు న్యాయం జరిగేలా చూస్తున్నారు. వారి బాధ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ షీ భరోసా లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఈవ్ టీజింగ్ అరికట్టేందుకు పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పోలీస్ శాఖలో పనిచేసే మహిళా కానిస్టేబుళ్లను, అధికారులను, ఇతర సిబ్బంది గౌరవించేలా చూస్తున్నారు.